మాజీ సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డిపై ఏసీబీ దాడులు. కుషాయిగూడ భవానీనగర్ అక్రమ ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ జాయింట్ సబ్ కలెక్టర్ కందాడి మధుసూదన్ రెడ్డి నివాసంతో పాటు 7 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమాస్తుల గుర్తింపు సుమారు 7.83 కోట్లకు పైగా ఆస్తుల్ని అధికారులు గుర్తించారు. స్థిరాస్తులు కాప్రాలో 300 గజాల ట్రిప్లెక్స్ భవనం, పరిగి నస్కల్లో 27 ఎకరాల వ్యవసాయ భూమి మరియు ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్తో సహా మంగళపల్లిలో 1 ఎకరం వాణిజ్య భూమి, ఇబ్రహీంపట్నంలో ఓపెన్ ఫ్లాట్, చరాస్తులు, 9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారం, 3 విలాసవంతమైన కార్లు, వోల్వో, ఫార్చునర్, వోక్సో వ్యాగన్, వ్యాపార పెట్టుబడులు, ఏఆర్కే స్పిరిట్స్ పేరుతో మద్యం వ్యాపారం, భార్య పిల్లల పేరుతో 2 షెల్ కంపెనీలు ఉన్నట్లు ఏసీబీ నిర్ధారించింది. ప్రస్తుత పరిస్థితి సెక్షన్ 13 క్లాస్ 1 క్లాస్ బి కింద కేసు నమోదు చేసిన అధికారులు ఇంకా అదనపు ఆస్తుల కోసం సోదాలు కొనసాగిస్తున్నారు. Bravo!